మోక్షకొండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే జరుపుకున్న సందర్భంలో ఈరోజు ప్రత్యేక అతిథులుగా మన సంజయ్ రెడ్డి సార్, శ్రీనివాసరావు సార్, చంద్రశేఖర్ గారు, రావుకుమార్ గారు, రెడ్డి గారు, కలిసి అందరికీ మా ఫ్రెండ్స్ అందరి ఇంజనీర్స్ అందరికీ శుభ సాయంకాలం. ఇందాక భక్తులు చూసినట్టుగా ముఖ్యంగా మన ఇద్దరు ఇంజనీర్స్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు అటెండ్ చేశారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ సివిల్ సర్వీసెస్కి వెళ్ళిపోతే మనం ఇంత మంచి ఇంజనీర్స్ మిస్ అయ్యేవారు. వాళ్ళ సేవలు వాళ్ళు చేసిన ఇంత వాళ్ళతో చెప్పారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. అన్వాయి ప్రకారం సంజయ్ రెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువ. సార్ యొక్క 42 సంవత్సరాల సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ కంపెనీకి ఎంతో మాలాంటి ఇంజనీర్స్కి చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సార్ కాలేజీలో మా సీనియర్ సత్యనారాయణ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, సార్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు సార్ డిప్లొమా ఇంజనీరింగ్ వెంటనే వీకేసీలో జాయిన్ అయ్యారు. 1983లో తర్వాత వీకేసీ నుంచి ఇక్కడ ఎస్ఆర్పి ఏరియాలో ఇది మొదట ఎస్ఆర్పి ఆర్కే సేవలో చాలా గొప్పగా సాగింది. ఆర్కే సేవలో ఒక విధించినప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, మైనంతా వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంది. ఆ రోజుల్లో సార్ ఎన్నో టన్నల్స్ అటెండ్ చేసి 0.44 OMS ఉన్న మైన్ 1 OMS తీసుకొచ్చారు. సో అంత హార్డ్ వర్క్ చేశారు సార్. అలాగే ఎస్ఆర్పి 1 కూడా సబ్మిట్ చేశారు. సార్ ఎక్కడైనా ఒక ఫ్రెండ్ సెంటర్ ఎక్కడ పోయినా ఒక తలదానికి ఒక ప్రత్యేక మనిషి ఉండేది. అలాగే అక్కడ నుంచి గోరెట్ వన్కి వెళ్ళారు. గోరెట్ వన్లో మేనేజర్గా మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడే గోరెట్ వన్ మేనేజర్ మళ్ళీ అక్కడే జనరల్ మేనేజర్ బీటీఏ అక్కడ 1.5 years బీటీఏ జనరల్ మేనేజర్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి మన ఎస్ఆర్పి ఏరియా గురించి మనందరికీ తెలిసిందే. ఇది సింగరేణిలో అత్యధికమైన మ్యాన్ పవర్ ఏరియా మరియు 7 అండర్గ్రౌండ్ 2 డిపార్ట్మెంట్ 2 ఓపెన్లో అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఉంది. ఇంత పెద్ద ఏరియాకు రాదు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఏరియా విషయం కాదు. మళ్ళీ ఇందాక వర్కలు చెప్పినట్టు మీరు అందరూ కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి పొలిటికల్ సినారియో కానీ ఇటువంటి వారిని అందరినీ క్లీన్ చేయడానికి ఏది సంజయ్ దానికి మనందరం చూస్తున్నామో ఏది యాక్సెప్ట్ చేసినా నిజంగా ఏ ప్రాబ్లం లేకుండా ఏం ఐఆర్ ప్రాబ్లం లేకుండా చివరిగా సార్ అడిగారు మేనేజ్మెంట్ని. నాకు సర్వీస్ కూడా దగ్గర ఉంది, అట్లీస్ట్ చివరి పీరియడ్లో నాకు వేరే డిపార్ట్మెంట్ పోస్ట్ చేయమని అడిగారు. కానీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. ఇంత క్లిష్టమైన ఏరియాకి మీరేనే ఉంటే బాగుంటుంది. సార్ సర్వీస్ చివరి వరకు లాస్ట్ వరకు సార్ సర్వీస్ ఇక్కడే మేనేజ్మెంట్ పెట్టారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సార్ యొక్క విశిష్టత ఏంటో. ఇంత విశిష్టత ఉన్న వ్యక్తులను మనం ఈరోజు సంబంధించడం నిజంగా మన అదృష్టం. ఇది చాలా మన అదృష్టం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ సన్మానానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి